వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో ఆధునిక దంత వైద్యం గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన వచ్చారు. సో మీకున్న సమస్యల్ని మీరు నేరుగా డాక్టర్తో మాట్లాడి తెలుసుకోవచ్చు పరిష్కారాలు. మీరు మాకు డయల్ చేయాల్సిన నెంబర్స్ 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్. దంత సమస్యలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫస్ట్ అనిపించే సమస్య నోటి దుర్వాసన. సో నోటి దుర్వాసన అసలు ఎందుకు వస్తుంది అంటారు? దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా పోతుంది? నోటి దుర్వాసన అనేది డెఫినెట్గా కొంచెం ఇబ్బంది పెట్టే సమస్య. నోటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి కనపడవు, కానీ పళ్ళకు కానీ చిగుళ్ళలో కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లోపల కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నోటి దుర్వాసన అనేది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా మన పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడతాం, ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడతాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బంది పడి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. జనరల్గా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం కూడా తరచుగా చూస్తూ ఉంటాము. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళు ఎక్కువగా చూయింగ్ గమ్స్ తినడము, 4-5 సార్లు బ్రష్ చేయడము లాంటివి చేస్తూ ఉంటారు. కానీ నోటి దుర్వాసన రావడానికి ప్రాపర్ రీజన్ ఉంటుంది. ఎందుకు నోరు దుర్వాసన వస్తుంది? ఒకటి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయితే నోరు దుర్వాసన వస్తుంది. పళ్ళపైన పాచి పేరుకుపోతుంది గడ్డలు గడ్డలుగా. అలా పాచి పేరుకుపోయి అది పళ్ళతో పాటు చిగుళ్ళ లోపల కూడా పేరుకుపోయింది అనుకోండి, నోరు దుర్వాసన వస్తుంది. చాలామంది నోట్లో పిప్పి పళ్ళు ఉంటాయి, నల్లగా మారిపోయిన పళ్ళు, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ నోరు దుర్వాసన వస్తుంది. నోట్లో చీమ్ పట్టి పుళ్ళు పడుతూ ఉంటాయి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటుంది, వీళ్ళందరిలో నోరు దుర్వాసన వస్తుంది. ఒకసారి నోరు దుర్వాసన రావడానికి కరెక్ట్ రీజన్ ఏంటో మీకు అర్థమైతే అప్పుడు మీకు అర్థమవుతుంది నోటి దుర్వాసన రావడానికి ప్రాపర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదా ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అందుకే నోరు దుర్వాసన వస్తుంది అని గమనించాలి. ఒకవేళ అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ క్లీనింగ్ ద్వారా, రంధ్రాలను క్లోజ్ చేసుకోవడం ద్వారా, చిగుళ్ళ నుంచి నెత్తురు ఇన్ఫెక్షన్ తీసేయడం ద్వారా నోటి దుర్వాసన మనం పర్మనెంట్గా ఆపేయచ్చు. సొంత వైద్యం చేసుకుంటే కాంప్లికేట్ అవుతుంది తప్ప మీ సమస్య సాల్వ్ కాదు. ఓకే డాక్టర్, అలాగే ఈ చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటే కనుక అంటే పళ్ళు ఊడిపోతాయంటారా త్వరగా? అవునండి, చాలా మందికి తెలియదు ఈ విషయం. చిగుళ్ళలోంచి ఇప్పటికి కూడా మనం ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలోని బ్రష్ చేసుకుంటే నెత్తురు కారుతూ ఉంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు కారుతూ ఉంటాయి. చిగుళ్ళు రెడ్గా మారిపోయి ఏమాత్రం ఇలా చిన్న ప్రొవొకేషన్ తగిలినా కూడా చీమ్ పట్టడం, నెత్తురు కారడం లాంటివి, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి కండిషన్స్లోనే ఇందాక మనం చూసిన నోటి దుర్వాసన అనే సమస్య కూడా లింకప్ అయి ఉంటుంది. ఎందుకంటే చిగుర్లు మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మరి నోరు దుర్వాసన రాకుండా ఎలా ఉంటుంది? ఇన్ఫెక్షన్ ఉంటే బై డిఫాల్ట్ నోరు దుర్వాసన వస్తుంది కదా. అయితే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడానికి, పళ్ళు త్వరగా ఊడిపోవడానికి, పళ్ళు వదిలైపోవడానికి గల సంబంధం ఏంటి? చిగురు కిందే పంటికి సపోర్ట్ చేసే ఎముక ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ని మీరు గుర్తించి ఎప్పటికప్పుడు తీయించుకోకుండా నెగ్లెక్ట్ చేసిన పక్షంలో తప్పనిసరిగా పళ్ళు సందైపోవడం కానీ, పళ్ళు వదిలైపోవడం కానీ చిన్న వయసులో చూస్తాము. ఇప్పటికి కూడా పార్థ డెంటల్కి 60 బ్రాంచ్లు ఉన్నాయి. మేము తరచుగా ఎక్కువగా చూసే పేషెంట్లు యంగ్స్టర్స్, యువతరంలో ఎక్కువగా అంటే 20లో 30లో పళ్ళు కదిలిపోతున్నాయని, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయని, పళ్ళు పీకించుకోవడానికి, చిగుళ్ళ నిండా చీమ్ బట్టి కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవడానికి వస్తున్నారు. సో చిగుళ్ళలో ఇలాంటి మార్పులు ఎవరు కనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే క్లీన్ చేయించుకోవడం అనేది అలవాటుగా చేసుకుంటే మనకి జరిగే మంచి పళ్ళ జీవితకాలం పెరగడంతో పాటు నోరు దుర్వాసన లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని డెఫినెట్గా లీడ్ చేయగలం. ఇంకో ప్రధానంగా మనం చూసే సమస్య పళ్ళు కలర్ మారడం. అంటే పసుపచ్చ కలర్లో కనిపిస్తూ ఉంటాయి చాలామంది. అంటే అవి తెల్లగా మెరిపించగలం అంటారా? అసలు అలా మారడానికి రీజన్స్ ఏంటంటారు? రంగు మారిపోయిన పళ్ళు ఎందుకు ఇబ్బందికరం? మనం మాట్లాడడానికి కానీ, నవ్వటానికి కానీ, మన ప్రెజెంటేషన్ మన చక్కగా కనిపించడానికి కానీ, దీనికి అంతటికీ ముఖ్య కారణం అందంగా తెల్లగా మెరిసే పళ్ళు వరుస ఉంటేనే ఇది సాధ్యం. ఇప్పుడు యంగ్స్టర్స్లో తీసుకున్న ఒక వయసు మళ్ళిన వారిలో కూడా కలర్ మారిపోయిన పళ్ళు ఉంటే మన చిరునవ్వు అందంగా ఉండదు. అయితే దాన్ని తెల్లగా మెరిపించగలమా? రంగు మారిపోయిన పళ్ళని ఏ వయసు నుంచి తెల్లగా మెరిపించే అవకాశాలు ఉంటాయి? ముత్యాల్లాగా అందంగా వస్తాయా? డెఫినెట్గా వస్తాయి. దానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు, పళ్ళు పసుపచ్చిగా ఉండేవాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేస్తుంటారు. ఇలాంటి తప్పు ఎవరు చేసినా కూడా పళ్ళు అరిగిపోతాయి తప్ప, మరింత పసుపచ్చిగా మారిపోతాయి తప్ప పళ్ళు తెల్లగా మారవు. చాలామంది ఏంటంటే ఒక వయసు వచ్చేసరికి కాఫీ టీలు ఎక్కువ తాగడం కానీ, కొంతమంది మగవాళ్ళలో సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది. సిగరెట్లు కాల్చడం, పాలు తినడం, గుట్కాలు తినడం, వక్కపడి తినడం, ఇలాంటి అలవాట్లు ఉండేవాళ్ళు కూడా రంగు మారిపోయిన పళ్ళతోనే జీవితకాలం ఉండాలి అని ఆలోచనతో ఉంటారు. లేదు, ఈ కలర్ అనేది పంటి పై పొరల్లోనే పట్టుకుంటుంది కాబట్టి మన టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఆ పంటి పై పొరల్లో ఉన్న కలర్ని పంటి నుంచి డెఫినెట్గా వేరు చేయొచ్చు. ఏ వయసు వారికైనా పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. అదే పుట్టుక లోపాలు, ఇప్పుడు తెలంగాణ రీజియన్స్కి వచ్చిన, నల్గొండ అలాంటి రీజియన్స్కి వెళ్ళిన, మన ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్,
చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినా కూడా నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళందరికీ చాలా వరకు కూడా పళ్ళు తయారీలోనే పసుపచ్చ పళ్ళు, పళ్ళపైన పసుపచ్చ చారలు ఏర్పడడం, తెల్లటి ప్యాచెస్ ఏర్పడడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో వీళ్ళకి కూడా ఇంకా పుట్టుకతో వచ్చిన లోపాలు కాబట్టి పళ్ళు తెల్లగా మెరిపించుకోలేమనుకుంటారు. వాళ్ళకు కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ పనిచేస్తుంది, లేదా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. సో పుట్టుకతో లోపాలున్నా, మధ్యలో లోపాలున్నా పళ్ళని ఎప్పుడు కూడా మనం తెల్లగా మెరిపించుకునే అవకాశం ఉంది. రంగుమారిన పళ్ళతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా ఇబ్బంది పడిన అవసరం లేదు, తగిన చికిత్సలు ఉన్నాయని డెఫినెట్గా చెప్పొచ్చు. డాక్టర్, మీరు ఇప్పుడు అన్నారు స్మైల్ డిజైనింగ్ అని. ఈ మధ్యకాలంలో ఈ పదం మనం ఎక్కువగా వింటున్నామండి. అసలు ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ ఏజ్ వరకు చేయించుకోవచ్చు అంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది పలు వరుసలో లోపాలు ఎప్పుడైనా కూడా చాలా వరకు కొంతమందికి కోరిక ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు ఉండకూడదు, మా ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు అందంగా ఉండే పళ్ళు వరుస ఉండాలి, నవ్వితే తెల్లగా పళ్ళు మెరవాలి, ఇలాంటి ఆలోచనలు కోరికలు చాలా వరకు అందరికీ ఉంటాయి. కానీ ఇది ఎలా చేసుకోవాలి అర్థం అవ్వదు. ఒకప్పుడు ఏంటంటే మనం పుట్టుకతో అందమైన చిరునవ్వు, తెల్లగా మెరిసే పళ్ళు వరుస ఉంటేనే అది జీవితకాలం ఉంటుంది అని అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఉండే ఆధునిక దంత వైద్యంలో అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత అలా ఉండే అవసరమే లేదు. చాలామందికి 35 దాటిన తర్వాత పళ్ళ మధ్యన సందులు వస్తాయి, వాటిని క్లోజ్ చేసుకోవచ్చు. ఎత్తు పళ్ళు ఉంటాయి, వెనక్కి పంపించవచ్చు. ముందుకి వెనక్కి ఉండే పళ్ళు ఉంటాయి, వాటిని వరుసలోకి తీసుకురావచ్చు. మీ మొహం అంతా ఒక సైజు షేప్లో ఉంటే మీ పళ్ళు చిన్నవిగా ఉంటాయి, నవ్వితే కనపడవు. పళ్ళు అనేవి మనం నవ్వితే అందంగా ఎక్స్పోజ్ కావాలి. లేదా బాగా పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, నవ్వితే బాగుండదు, చిన్న పళ్ళు చేసుకోవచ్చు. సో పళ్ళు వరుసలో ఎలాంటి లోపాలున్నా మనం డెఫినెట్గా వాటిని సరి చేసుకుని అందంగా కనిపించవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే కన్ఫ్యూషన్లోకి వెళ్ళకండి. మీకు ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్గా కాదు. మీ పళ్ళనే కొంచెం సైజు షేప్ ఆల్టర్ చేసి అందమైన చిరునవ్వుని మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. ఇది చిన్నప్పటి నుంచి ఉండే యంగ్స్టర్స్కి మాత్రమే కాదు, 30లో, 40లో, 50లో, 60లో, 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని మరింత అందమైన చిరునవ్వుని తెచ్చే పేషెంట్లను మేము ఇప్పటికీ చాలామందిని చూస్తున్నాము. సో భయపడద్దు. అలాగే పళ్ళే కాదు, పెదవుల సైజుని కూడా మార్చుకోవచ్చు. బాగా పెదవులు లావుగా ఉంటే చిన్నగా మార్చుకోవచ్చు, పలుచుగా ఉంటే పెంచుకోవచ్చు. అలాగే దవడ ఎముకలు ఉంటాయి చాలామందికి, పళ్ళని మార్చుకున్నట్టే దవడ ఎముకలు బాగా అసలు పెరక్కపోయినా పెంచుకోవచ్చు. లేదా లోపలికి కొట్టినట్టు ఇలా వెనక్కి ఉన్నా కూడా ముందుకు తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే మన పై దవడని కింది దవడని మన ఫేస్ సైజ్కి షేప్కి ప్రపోర్షన్లో పెట్టగలుగుతామో పైన కింద, బై డిఫాల్ట్ ఎవరైనా అందంగా కనపడతారు. ఎందుకంటే మనం అందంగా ఉన్నామా లేదా నిర్ధారణ చేసేది మన దవడ ఎముకలు. అవి కరెక్ట్గా ఉంటే ఎవరైనా అందంగానే కనపడతారు. చాలామందికి ఇలాంటి లోపాలుండి దీన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పర్దడెంటల్లో ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది ముందే డిజైన్ చేసి కంప్యూటర్లో చూపెడతారు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. పర్దడెంటల్ 60 బ్రాంచుల్ని ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 7 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి, వచ్చి తెలుసుకోవచ్చు దాని గురించి. ఏ బ్రాంచ్ అయినా మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఫొటోస్ కూడా చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. డాక్టర్, అలాగే ఈ పిప్పి పళ్ళ సమస్యతో నోటి దుర్వాసన అన్నది ఎందుకు వస్తుందంటారు? పిప్పి పళ్ళు ఉంటే నోరు దుర్వాసన వస్తుంది. ఈ చాలామంది చూడండి, నోరు తెరవగానే నల్లటి మచ్చలు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి. ఇలా ఇవన్నీ జరుగుతుంటే నోరు దుర్వాసన వస్తుంది. కానీ నోరు దుర్వాసన ఎందుకు వస్తుందో అర్థం కాదు, పిప్పి పళ్ళు ఎందుకు అవుతున్నాయో అర్థం కాదు. వీటన్నిటికీ ముఖ్యమైన రీజన్ ఏంటి? పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియకపోవడమే. ఎప్పుడైతే బ్రషింగ్ సరిగా ఉండదో, పంటికి అతుక్కుపోయే ఆహారం ఎక్కువగా తీసుకుంటే దాన్ని కడుక్కోకుండా పళ్ళపైన పెట్టుకుంటారో, ఆ సందర్భాలన్నింటిలో కూడా పళ్ళల్లో రంధ్రాలు పడిపోతాయి. ఆ రంధ్రాలు పెద్దవిగా మారి మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి మొత్తాన్ని తినేసి అది పిప్పి పన్నుగా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లోనే పళ్ళు పూర్తిగా పాడైపోతాయి. మనం చూస్తాం, చిన్న పిల్లల్లో పిప్పి పళ్ళ సమస్య ఉంటుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో పిప్పి పళ్ళ సమస్య ఉంటుంది, పెద్దవాళ్లలో పిప్పి పళ్ళ సమస్య ఉంటుంది. ఇదంతా కూడా పళ్ళు తోముకునే విధానం సరిగ్గా తెలియకపోవడమే. కాకపోతే చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే పిప్పి పళ్ళే రావు. ఒకవేళ నిజంగా వచ్చినా కూడా చక్కగా రంధ్రాన్ని క్లోజ్ చేసుకోవడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫిల్లింగ్ మెటీరియల్స్ పెట్టచ్చు, అంటే రంధ్రాన్ని క్లోజ్ చేయొచ్చు. లేదు రంధ్రం మరింత పెద్దగా అయింది, లోపల వరకు వెళ్ళిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. మేమైతే రూట్ కెనాల్ చికిత్సల్లో కూడా లేజర్ వాడుతున్నాము. అలా చేయడం వల్ల తక్కువ టైంలో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. 95% సక్సెస్ రేట్ ఉంటుంది. పేషెంట్ చాలా కంఫర్టబుల్గా చాలా కాలం ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి అదే పన్ను నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. సో పిప్పి పళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అలా చేస్తే మన శాశ్వత దంతాలు పోగొట్టుకోవడంతో పాటు నోటి దుర్వాసనతో కూడా మనం డెఫినెట్గా బాధపడతాం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. బాబు గారు చెప్పండి. బాబు గారు
విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. హలో హలో చెప్పండి బాబు గారు. మేడం గారు నమస్తే అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే సార్ చెప్పండి. ఇప్పుడు 2 చివర్ల దవడలు ఉన్నాయి కదా, అటు చివర 3 పళ్ళు, అటు 3 ఇటు 3 పళ్ళు కొంచెం ఖాళీ గ్యాప్లు ఉన్నాయి మేడం. అవి ఏం తిన్నా సరే దానికి ఇరుక్కుపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. మూడో రోజు పెయిన్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుందండి. పెయిన్ ఉంటుంది. ఓకే, ఎంత వయసు మీది? అది 28 అండి. 28 ఇయర్స్. బాబు 28 ఇయర్స్ అంటే మీకు చాలా చిన్న ఏజ్ ఉంది, అయినా కూడా సందులు వస్తున్నాయి అంటే చిగురు కిందికి జారుతుంది అని అర్థం. అది ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఒకటి క్లీనింగ్ చేయించుకోండి, 2 ఆ పళ్ళ మధ్యన సందుల్లో ఇరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనే నైనాధారం ఉంటుంది, దాంతో తీసుకుని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే సరిపోతుంది. లేదు నాకు బాగా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంది, ఆ గ్యాప్ తప్పనిసరిగా క్లోజ్ చేయాలి అంటే ఆ సందుల్ని క్లోజ్ చేయడానికి పైన తొడుగులు వేస్తారు పళ్ళ పైన. అది నెక్స్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అండి, మీరు ఇప్పుడే చేయించుకోవాల్సిన అవసరం లేదు నా నాలెడ్జ్ ప్రకారం. ఒకవేళ అయినా కూడా మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలంటే విజయవాడ కొత్తవంతెన రోడ్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే భవానీపురంలో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి చూపెట్టుకుని అది ఇంకా ఫర్దర్గా సందులు పెరగకుండా ఒకటి చూసుకోవాలి. మీరు ఈ సందుల్లోంచి ఇరికిన ఆహారాన్ని కింద గమ్ డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవడం ఎలాగనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. గణేష్ గారు చెప్పండి. గణేష్ గారు హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే గణేష్ గారు చెప్పండి. మాకు ఎత్తుపళ్ళు ఉన్నాయండి, అది కాకుండా పసుపు పచ్చిగా మారిపోయింది, అదే క్లీన్ చేసుకోవాలి, తెల్లగా వస్తాయండి పళ్ళు. పసుపచ్చిగా పుట్టుకతో మారిపోయి ఉంటే ఉత్త క్లీనింగ్తో తెల్లగా అవ్వవండి. అది లోపల నుంచి పసుపచ్చిగా ఉందా, పైన పాచి పెరిగిపోయిందా అనేది చూస్తే సరిపోతుంది. జస్ట్ క్లీనింగ్ చేస్తే ఆ పాచి అయితే క్లీనింగ్తో తెల్లగా అయిపోతుంది. ఇంకా ఎత్తుపళ్ళు అంటారా, ఎత్తుపళ్ళని కూడా క్లిప్పులతోని వెనక్కి పంపించవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ అనే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఉంది. డాక్టర్ గారు మీకు 2 చెప్తారు, మీకు ఏది ఇష్టమైతే అది ఆప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, పసుపచ్చ పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు, ఎత్తుగా ఉండే పళ్ళని లోపలికి పంపించి నార్మల్గా కనిపించేటట్టు చేయొచ్చు. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు సార్. స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీకు, 41420000. 60 బ్రాంచీల్లో అదే నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడితే మీ సమస్యలు సాల్వ్ చేసుకోవడం ఎంత ఈజీ అన్నది మీకు అర్థమవుతుంది. ఎత్తుపళ్ళు అనే సమస్య, వంకర పళ్ళు అనే సమస్య, పళ్ళ మధ్యన సందులు అనే సమస్య, పైన కొన్ని పళ్ళు ఇరుక్కుపోతాయి ఎముకలు, అదొక సమస్య. ఈ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడతారు. ఇప్పుడేంటి టీనేజ్ పిల్లలకి చక్కగా క్లిప్పులు వేసి ఈ సమస్యను సాల్వ్ చేస్తున్నాం. కానీ చాలామందికి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చదువు కావచ్చు, ఏ రీజన్స్ వలన టీనేజ్లోని క్లిప్పులు వేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అలా మిగిలిపోతూ ఉంటారు. సో 20లో 30లోకి వచ్చిన తర్వాత సరి చేసుకోవచ్చా, సరి చేసుకోకూడదా అనే డౌట్ చాలా మందిలో కనపడుతుంటుంది. 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పుల చికిత్సతోని ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని కరెక్ట్ చేసుకుని మనం చక్కటి చిరునవ్వును తెచ్చుకునే అవకాశం పూర్తిగా ఉంది. సో ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరిక ఎవరికన్నా ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు, కాన్ఫిడెంట్గా చేయించుకోండి, ఏమి ఇబ్బంది లేదు. క్లిప్పుల చికిత్స వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో 100% రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ కర్ణాటక నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి, శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. హలో నమస్తే సార్ చెప్పండి. మేడం నాకు ఈ పళ్ళు దిగువ చిగురు ఊదేసి 1 సంవత్సరం నుండి ప్రాబ్లం అలాగే ఉంది. మాత్రలు తిన్నప్పుడు తగ్గుతుంది, తర్వాత మాత్రలు కొన్నాళ్ళు తగ్గినాక మేలైంది కదా అని ఉండిపోయాను, మళ్ళీ ప్రాబ్లమ్ మళ్ళీ ఊతొస్తుంది. సార్ చిగురు 1 సంవత్సరం ఇంకా అలాగే ఉంది మేడం. పళ్ళకి కానీ చిగుర్లకి సంబంధించిన సమస్యలకి ఎప్పుడు మాత్రలు తింటే తగ్గవండి. ఫస్ట్ చికిత్స చేయించుకుని తర్వాత మాత్రలు తినాలి, అప్పుడు వెంటనే తగ్గిపోద్ది, నార్మల్ అయిపోతుంది. మీరు టైం ఎంత కాలం పొడిగిస్తూ ఉంటే మీ సమస్యలు అన్నీ పెరిగిపోతుంటాయి. ఒకే ఒక సమస్యతో స్టార్ట్ అవుతుంది, కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల అది 10 సమస్యల కింద కన్వర్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది, చేసే డాక్టర్కి కూడా చాలా కష్టం అవుతుంది, రిజల్ట్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. చిగురుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ మీకు చాలా ఎక్కువగా ఉంది, అందుకే పెయిన్ వస్తూ ఉంటే మీరు మందులు తింటా తగ్గుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ కదా, అది తీయలేదు కదా మీరు లోపటి నుంచి, మళ్ళీ పెయిన్ వస్తూ ఉంది. ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి సార్. చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చాయి, మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము, పేషెంట్కి చక్కటి రిజల్ట్ అనేది కనపడుతుంది, నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. మీరు కర్ణాటక నుంచి మాట్లాడుతున్నారు. బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి, బసవేశ్వర నగర్, బెలందూర్, బసవనగుడి, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం, అలాగే మీకు ఆదోనిలో బ్రాంచ్ ఉంది, బళ్ళారిలో బ్రాంచ్ ఉంది, కర్నూలులో బ్రాంచ్ ఉంది. మీరు బోర్డర్కి వస్తే మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి.
చిగుర్లకు సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, పెరిడాంటిస్టులు అంటారు. వాళ్ళు అన్ని బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నారు. చిగురుకి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఎవరికైనా కూడా, రంగుమారిన చిగుళ్ళు కావచ్చు, చీమ్ పట్టిన చిగుళ్ళు కావచ్చు, రక్తం కారుతున్న చిగుళ్ళు కావచ్చు, చిగుళ్ళు సగం పోయిన ఇబ్బంది కావచ్చు, చిగుళ్ళు వాచిపోయి బాగా పెరిగిపోతాయి కొంతమందికి, అలాంటి సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలైనా మనం సాల్వ్ చేయగలం. మీకు కంఫర్టబుల్గా మీరు మంచిగా ఆహారం తినేటట్టు ఏర్పాట్లు చేయగలము. అలాగే నవ్వితే అందంగా కనిపించే చిగుళ్ళని కూడా ఏర్పాట్లు చేయగలము. సో ఎవరైనా చిగురుకి సంబంధించి ఇబ్బంది పడతా ఉంటే హెసిటేట్ చేయొద్దు, వెంటనే కలవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని కంఫర్టబుల్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ వికారాబాద్ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. విష్ణు గారు, హలో చెప్పండి విష్ణు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ విష్ణు, చెప్పండి. మాకు వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఏముందంటే ఎక్కువ స్మెల్ రావడం అండి నోటి ద్వారా. ఎంత ఏజ్ మీది విష్ణు? 26 అండి. 26 ఇయర్స్. విష్ణు, 26 ఇయర్స్కి నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే Yes. మీరు బ్రషింగ్ సరిగా చేయట్లేదు. ఆ పాచి అన్నది పళ్ళ పైన ఉంటుంది, చిగురు లోపల ఉంటుంది, పళ్ళకి మధ్యన కూడా ఇరుకుతుంది. మీరు జస్ట్ క్లీనింగ్ చేయించుకోండి సరిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ గారిని ఎలా బ్రష్ చేసుకోవాలి రోజు ఇంట్లో, పొద్దున్న ఎంతసేపు చేయాలి, సాయంత్రం ఎంతసేపు చేయాలి, ఎలా చేస్తే నోటు దుర్వాసన మరి భవిష్యత్తులో రాకుండా ఉంటుంది అన్నది నేర్చుకోండి. మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. వికారాబాద్ అంటున్నారు, మీకు ఇటు హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, అవన్నీ నిజామాబాద్, వరంగల్, హనుమకొండ ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవండి. మీరు నెగ్లెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ నేను చెప్తున్నాను, కేవలం నోటి దుర్వాసన, పళ్ళపైన పాచితో ఉండే మీ సమస్య చిగుర్లు వ్యాధులుగా కన్వర్ట్ అయిపోతుంది. ఒకసారి అలా మారిపోతే ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే పళ్ళు సందులు వచ్చేయడం, పళ్ళు ఊడిపోవడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో ఎవరు కూడా నోరు దుర్వాసన వస్తున్నా, చిగురులోంచి నెత్తరు వస్తున్నా నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాలి. డాక్టర్, జనరల్గా చిన్నపిల్లలకి ఏ సందర్భాల్లో ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? డెంటల్ ట్రీట్మెంట్స్ చిన్నపిల్లల డెంటల్ ట్రీట్మెంట్స్ జనరల్గా మరి పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుంటే అవసరం ఉండదండి. కానీ ఎప్పుడు కానీ చాలామంది పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే పాల పళ్ళలు ఉంటాయి పిల్లలకి, అవి 6 నెలల నుంచి రావడం మొదలవుతాయి. కానీ ఎలాగో 6 సంవత్సరాలకి పోతాయి, పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి కదా, ట్రీట్మెంట్ అవసరం లేదు అన్న ఆలోచనతోనే చాలామంది పేరెంట్స్ అందరూ ఉంటారు. కానీ అది కాదు, పాలపళ్ళు అనేవి మీకు 12 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి పాలపళ్ళు పోతూ శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి. అయితే నోట్లో పళ్ళన్నీ ఆరోగ్యంగా ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా, రంధ్రాలు లేకుండా ఉంటే మీరు ఏ ట్రీట్మెంట్స్ చేయించిన అవసరం లేదు. కానీ పిల్లలకి కానీ నోట్లో రంధ్రాలు పడినా, ఇన్ఫెక్షన్ అయినా, పళ్ళు నల్లగా మారిపోయినా కూడా, పాలపన్ను అయినా కూడా ట్రీట్మెంట్ చేయించాలి. ఎందుకు చేయించాలి అంటే పాలపన్ను కిందే శాశ్వత దంతాలు ఉంటాయి. పైనుండే పాలదంతంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయ్యి మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించకపోతే పాలపన్ను నుంచి కిందనే ఉండే శాశ్వత దంతానికి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం పాకి మొలిచి జీవితకాలం ఉండాల్సిన పళ్ళు బలంగా లేకుండా రావడం, పాలిపై రావడం, పాపం వచ్చే ఆరోగ్యంగా జీవితకాలం ఉండాల్సిన శాశ్వత దంతాలు పైన ప్రభావం కనపడుతుంది. సో పేరెంట్స్ కొంచెం శ్రద్ధ తీసుకోండి. అయితే పాడవకుండా మీరే జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ పాడైనా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించాలి. చేయిస్తే పర్మనెంట్ టీత్ మంచివి వస్తాయి, గట్టివి వస్తాయి, బలంగా ఉన్నవి వస్తాయి. ఎస్, విజయవాడ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మమత గారు, చెప్పండి మమత గారు. హలో, చెప్పండి మేడం. మాట్లాడండి, డాక్టర్ కల్పన ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే మమత గారు, చెప్పండి. నాకు పళ్ళ కింద ఇది పళ్ళ పైన సందులు వస్తున్నాయండి, లాగుతున్నాయండి, పళ్ళు నొప్పి వచ్చినట్టుంది ముందు పళ్ళు. అమ్మా, ఎంత వయసు మీది? 32 అండి. 32. మీకు ఏమవుతుందంటే ఆ చిగురు లోపలంతా ఇన్ఫెక్షన్ ఉంది, పళ్ళు లాగుతున్నాయి. ఒకటి మీకు ఆ చిగురు కిందికి జారిపోవడం వల్ల సెన్సిటివిటీ, గాలి తగిలినా, వేడి తగిలినా, పులుపు తిన్నా, వేడి నీళ్ళు తాగినా, చల్లనీళ్ళు తాగినా జువ్వుమని లాగుతుంటుంది ఒకటి. ఇంకోటి పై పళ్ళు కింది పళ్ళు గట్టి క్లంచ్ చేసి అదిమి పడితే కూడా పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇది మీరు గుర్తించలేరు. ఎందుకు? చిగురుకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. సో పేషెంట్ వెంటనే వెళ్ళలేరు. సో ఇదే కండిషన్ మీకు ఉందమ్మా, మీకు మళ్ళీ పళ్ళు మధ్యన సందులు వస్తున్నాయంటే ఆ ఇన్ఫెక్షన్ చిగురు నుంచి ఎముక వరకు వెళ్ళి ఎముకను కూడా తినేసి పళ్ళు బలహీన పడుతున్నాయి. మీ కండిషన్స్ ఏంటి? 2, ఆ నొప్పి తగ్గిపోవాలి, ఆ సందులు దగ్గరికి జరిగి ఎప్పటిలాగే అందంగా కనిపించాలి. ఇవి 2 చేయొచ్చు. సింపుల్ క్లీనింగ్ చేసుకుంటే ఆ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. తర్వాత స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది, అది చేసుకుంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్ మళ్ళీ మీ పళ్ళు దగ్గరగా జరుగుతాయి, అందంగా కనపడుతుంది, సందులు పూర్తిగా క్లోజ్ చేయొచ్చు. అమ్మ, విజయవాడలో కొత్తవంతెన రోడ్లో ప్రార్థన డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే భవానీపురంలో ఉంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, మీ 2 సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి.
డాక్టర్, జనరల్గా 50 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళకు మనం చూసుకుంటే చాలా నోటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయండి. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేకపోతే పళ్ళనే తీయించుకోవాల్సి వస్తుందంటారా? చాలామంది పెద్దవాళ్ళకి అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళనే కాదు 30sలో 40sలో కూడా మనం ఈ కేసెస్ ఎక్కువ చూస్తాము. అంటే నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని పళ్ళు కదులుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు రంధ్రాలు పడిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు అంతా చీమ్ పట్టు ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక వీటికి ట్రీట్మెంట్ చేయలేము, ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మొత్తం పళ్ళని పీకించుకొని కొత్త పళ్ళ సెట్లు కట్టుకుంటే సరిపోతుంది అనే ఆలోచన కొంతమంది పేషెంట్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలా ఎప్పుడు చేయకూడదు. పళ్ళల్లో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిలన్నిటికీ ట్రీట్మెంట్ చేసి మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే మళ్ళీ తిరిగి వాటితోనే నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. నోట్లో ఉండే ప్రతి పన్నుకి ట్రీట్ చేసి వాటి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు, మళ్ళీ వాటిని స్ట్రాంగ్ చేయొచ్చు. సో ఇబ్బంది పడకండి. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటి కొంచెం షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇతర ఆరోగ్య సమస్యలు లైక్ హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఏ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు నోటిపైన పళ్ళపైన ప్రభావం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో మీకు శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. అన్ని రకాల సమస్యల్ని సాల్వ్ చేసి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు, అలాగే చక్కగా నవ్వే ఏర్పాట్లు చేయొచ్చు. డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే భయపడే రోజులు డెఫినెట్గా పోయినాయి. తక్కువ పెయిన్తోని, తక్కువ సిట్టింగ్స్తోని, వీలైనంత తక్కువ ఖర్చుతోని డెంటల్ ట్రీట్మెంట్స్ పూర్తి చేయగలుగుతున్నాము. సో ఇబ్బంది పడద్దు. పెద్దవాళ్ళని కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళకి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా 50 దాటిన తర్వాత కొంచెం పళ్ళు ఉండి మంచి ఆహారం నమిలి తింటే చాలు మినిమం కోరిక పెద్దవాళ్ళకు ఉంటుంది. సో ఎంత వయసు పైపడినా కూడా ఫిక్స్డ్ పళ్ళు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. సో అస్సలు ఇబ్బంది పడద్దు. అందానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కానీ, కృత్రిమ దంతాలు పెట్టడం కానీ ఎలాంటి సందర్భాలన్నా మనం నార్మల్కి తీసుకురావచ్చు. దానికి తగిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైనా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. దానికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, మా సజెషన్స్ తీసుకోవచ్చు, మా గైడెన్స్ తీసుకోవచ్చు. మీకు అవసరం అనుకుంటే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.